ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో గ్రూప్ 2కి సంబంధించి అంటే అతి త్వరగా నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు పోస్టులు పెంచుతామని చెప్పి కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. మరి దీని మీద స్టూడెంట్స్ ఎట్లా స్పందిస్తున్నారు? వాళ్ళ స్పందన ఏంటి? అసలు వాళ్ళకి ఇది సంతోషకరమేనా? లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్స్ చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు బండారు సురేష్, ఉస్మానియా యూనివర్సిటీ. గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము చాలా కొట్లాడి అరెస్ట్ అయినాము, లాఠీలు దెబ్బలు తిన్నాము. తర్వాత ప్రభుత్వం దింపినాం. సో ఈరోజు ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయడం కొంతవరకు సంతోషం, మరి కొంత బాధగా ఉంది. ఎందుకంటే డిమాండ్ ఓన్లీ పోస్ట్ పోన్ కాదు ఇక్కడ. సో పోస్ట్ పోన్ చేసి పోస్టులను కూడా పెంచాలని మేము అడిగినాం. ఈరోజు గత నెల నుంచి మేము కొట్లాడి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి లాఠీల దెబ్బలు తిని ఏది భయపడకుండా మేము వచ్చినామంటే మాకు ఎంత నీడ్ ఉన్నది, ఎంత కోపం ఉన్నది, ఎంత అగ్రెసివ్ ఉన్నది. మాకు ఈ ప్రభుత్వాన్ని 30 లక్షల మంది విద్యార్థులు మేము అప్పచెప్పినాం కదా. ప్రభుత్వం మేము కూర్చోబెట్టినప్పుడు పాలకులు ఈ రకంగా వ్యవహరించడం ఎంత సిగ్గుసేటు. సో కాబట్టి ఏంటంటే మేము ఒక్క డిమాండ్ కాదు, మాకు కొంతవరకు వాయిదా వేయడం, కొంతవరకు ఏంటంటే ఇప్పుడు సిలబస్ని కంప్లీట్ చేయని విద్యార్థులు ఉంటారు, వారికి మేలు జరుగుతుంది. ఓకే, దానికి అర్చనీయం ఓకే. కానీ పోస్టులు కూడా పెంచితే మేము చాలా సంతోషపడతాం కదా. సో పోస్టులు పెంచినంత మాత్రం వీళ్ళకి ఏమైనా ఒరిగేది ఏమైనా నష్టం ఉందా? లేదు కదా. ఒక 2000 ఒక 1000 పోస్టులు పెంచితే గ్రూప్ 2ని ఇది రాక వచ్చింది. 10 సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తే 28-30 ఏళ్ళ ఉన్న విద్యార్థులకి మేలు జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఈ క్యాలెండర్ ప్రకటిస్తామని అదని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఇంతగానో కొట్లాడితేనే పోస్టులు మాకు ఇవ్వలేదు అనమాట. సో మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఇలా ఈ పాలకుల పైన మాకు విద్యార్థులకి కానీ ప్రజలకు కానీ నమ్మకం లేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఇస్తే కొంత మేరకు మేలు జరుగుతుంది. నెక్స్ట్ క్యాలెండర్ ప్రకటించుకోండి, మీరు ఏదైనా చేసుకోండి సరే, అప్పుడు అనే చాలా తక్కువ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏదో లబ్ధి చేకూరుతుందనే డిమాండ్ తోటి అడిగినాం. సో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయము. సో పోస్టు పెంచలేదు కాబట్టి పోస్టులు పెంచితే చాలా వరకు పేద విద్యార్థులకి లబ్ధి, బడుగు బలహీన పేద విద్యార్థులకి జరుగుతుందనే ఉద్దేశంతో అనుకున్నాం. గతంలో ఎప్పుడైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? చాలా చేశాము. ఇప్పుడు మేము గత నెల రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి కొట్లాడి, రాత్రులు కొట్లాడి మేము ఎన్నో ధర్నాలు, నిరసనలు. అవునవును, నెల రోజుల నుంచి ఇక్కడ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్ అన్ని డిస్టిక్లలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ గొంతు వినిపించారు కదా. ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు పైన వర్షం పడ్డట్టు ప్రవర్తించింది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు మన ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో మాటలు చెప్తారు, తర్వాత దొంగలు తొక్కి ఈ రకంగా అంటే రోడ్లపైకి వచ్చి అడిగినంత వరకు వాళ్ళకి సోయి లేదనమాట. సో ఎందుకంటే ఇంత ఈ రకంగా వ్యవహరించడం చాలా సిగ్గుసేటు విషయము. సో ప్రభుత్వము చాలా తప్పు నిర్ణయం తీసుకున్నది. సో మమ్మల్ని చాలా అన్యాయం చేసినట్టే ఇప్పటికీ. ఎందుకంటే ఓన్లీ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు. మాకు పోస్ట్ పోన్ చేయడం వల్ల మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకోవాలి ఇంట్రెస్ట్కి. ఎందుకంటే మేము చాలా ఇక్కడ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఏదో కోట్లాధిపతులు ఇక్కడికి రారు. వ్యవసాయ కుటుంబాల నుంచి, కూలి కుటుంబాల నుంచి వచ్చి 1 లక్ష రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతారు. 5 రూపాయల భోజనం చేసుకుంటూ పాపం తినక 2 అరటి పండ్లు తిని ఛాయ్ తాగి ఉద్యోగం వస్తే మా జీవితాలు మారుతాయి, మా కుటుంబాలు మారుతాయి, మా ఫ్యామిలీ మారుతుంది. వ్యవసాయంకు అంటు పెట్టుకుని ఉంటే లాభాలు లేవు. సో ఇట్లా వచ్చి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం. ఆ రకంగా అవుతుందని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము అంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే బడుగు బలహీన పేద వర్గాలు బాగుపడితే వీళ్ళకి బాగుపడితే మనకు చెప్పినట్టు వినరని. చూడు, ఇక్కడ లైబ్రరీ ఉంది, మేము ఒక వ్యక్తిని గెలిపించి ఇప్పుడు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయినా. మరి దీన్ని మార్పించవచ్చు. ఒక 4 ఫ్లోర్లు వేసి వీళ్ళకి పాపం విద్యార్థులు చదువుకుంటారు కదా. చేయరు, ఎట్లాంటివి చేయరు. ఒక 10 కోట్లు పెడితే ఏమవుతుంది? చేయట్లేదు. మా నుంచి వాళ్ళకి పదవులు కావాలి కానీ మేము బాగుపడద్దు, వాళ్ళు బాగుపడాలి అంటే రాజకీయాలు వాడుకుంటున్నారు. కానీ మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వాలకు లేవు. ఎందుకంటే విద్య కానీ వైద్యం కానీ చేయాలనుకుంటే ఎప్పుడో చేయొచ్చు. 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంకా ఆ రకంగా వ్యవహరిస్తుందంటే ప్రభుత్వాలపైన చాలా వైఫల్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు గత వేరే స్టేట్ కంట్రీస్ 10-15 సంవత్సరాలకే నెంబర్ 1 స్టేట్గా అయినాయి. మన కంట్రీ ఎందుకు కావట్లేదు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కోట్లు స్కామ్లు చేసుకోవడం వరకే చూస్తున్నాయి అనమాట. సో ఈ విషయం పైన మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో ఏదైతే క్యాలెండర్ ఉన్నదో అది తొందరగా నిర్ణయం తీసుకొని మళ్ళా రానున్న విద్యార్థుల కన్నా మేలు చేయాలి. ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరించొద్దు. భవిష్యత్తులో కూడా
పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలంటే వీళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తేనే మేము స్పందిస్తామనుకుంటే చాలా బాధాకరమైన అంశం. ఈ రకంగా వ్యవహరించొద్దు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఏదో చెయ్యదు ఉద్యమాలు చేస్తేనే మేము స్పందిస్తాం అనేది గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో రిపోర్ట్ తీసుకోండి, చర్చించుకోండి, వాటిపైన సమీక్షించండి. ప్రతి దానికి ఉద్యమాలు చేయాలి. వీళ్ళంటే ఉడుకు రక్తం మీద ఉన్న విద్యార్థులు చూస్తారు, రోడ్డు బయటకు వస్తారు. లాఠీలకు భయపడం మేము, ఎందుకంటే మేము గత చాలా చేసినాం. మేము గత ప్రభుత్వం అయినా కూడా మేము అరెస్టులు అయినాం, ఎన్నో చేసినాం, ఎన్నో ఉద్యమాలు మేము సక్సెస్ చేసినాం. కాబట్టి ప్రతి దానికైనా ఉద్యమాలు చేస్తేనే మేము స్పందించే తీరుని మార్చుకోవాలి ప్రభుత్వాలు అని నేను అడుగుతున్నాను. సో కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారో ప్లస్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనుకో, ఇవన్నీ మీరు త్వరలో మీరు ఇవన్నీ ఫుల్ఫిల్ చేశారని నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, నేను విద్యార్థి నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసాం నిరుద్యోగులందరూ కలిసి కూడా ఢిల్లీలో ధర్నా చౌక్ వద్ద కూడా జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నా కొనసాగించడం అయితే జరిగింది. అదేవిధంగా అంటే దానివల్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు అంటే మా డిఎస్సి పోస్టులు పెంచాలని కావచ్చు, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉండాలని న్యాయ పోరాటం చేస్తున్నారు హైకోర్టులో. మరి అది అంటే ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి ధర్నా వల్ల, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత తెచ్చింది ప్రజల్లో. మరి ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించబడింది అని అనుకోవచ్చా? ఏం చెప్తారు? చాలా వ్యతిరేకత ఉన్నది విద్యార్థుల నుంచి ఎస్పెషల్గా. అంటే మిగతా వాళ్ళ అంటే కొంతమందికి రైతులకు ఇప్పుడు రుణమాఫీ చేసి, కొంతమంది ఏమంటారు ఓకే అనుకూలంగా ఉన్నది అనుకుంటారు. కానీ విద్యార్థుల నుంచి చాలా వ్యతిరేకత ఉన్నది. 6-7 నెలలలో ఇంత వ్యతిరేకించారంటే మామూలు అగ్రెసివ్గా ఉన్నారా విద్యార్థులు? చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదా. ఎందుకంటే ఒక హామీతోటి వచ్చారు కదా, మా ఓట్ల ద్వారా కదా వీళ్ళు ప్రభుత్వం చేకూర్చుకున్నది, ప్రభుత్వం అప్పచెప్పింది, పదవులు అనుభవిస్తున్నది. సో మాకు ఏంటంటే మాకు 1 yearలో మీరు చేస్తానని అన్నారు కాబట్టి మేము ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని మీకు పదవి అప్పచెప్పినాం. మేము ఓట్లు వేసినాము, మా ఫ్యామిలీల ద్వారా వేయించినాం, బయట వాళ్ళ ద్వారా వేయించినాం, చైతన్యం చేసినాం. కాబట్టి మాకు హక్కు ఉంది, హక్కు ఉన్నది కాబట్టి మాకు ఇవ్వాలని మేము బరాబర్ అడుగుతున్నాం. సో డిఎస్సి అనే అంశం వాళ్ళకి న్యాయం చేయలేదు, అది కూడా అడిగినాం, చాలా పోరాటాలు చేసినాం. ఆ ప్రభుత్వం అట్లా చేసింది, దాని కర్మ. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది తప్పకుండా. ఏదైతే వాళ్ళ డిమాండ్ ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ రకంగా వ్యవహరించొద్దని నేను ఒక విద్యార్థినిగా తెలియజేసాను. గత ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది కాబట్టి మీరు చేయొద్దని మేము అప్పచెప్పినాం. కాబట్టి మీరు రానున్న ఈ క్యాలెండరు ఏది ఉన్నదో అది ప్రకటించి అది చేయండి, మీరు కంటిన్యూస్ చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయాలి, ఈ విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా చేయాలని చేస్తుందని కూడా భావిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 2 సంబంధించి పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందో ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అంటారా? మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? మీ స్పందన ఏంటి? ఇది మంచిగానే అనిపిస్తుందండి. ఒక విధంగా మేము సక్సెస్ అయినట్టే. దాదాపు అదే అదే మాదిరిగా పోస్టుల సంఖ్య కూడా పెంచితే ఒక 1000 వరకు లాగితే బాగుంటుందని చెప్పేసి మా ఫీలింగ్ అండి. అండ్ నిన్న మాట్లాడిన టూరిస్ట్ ప్లాజాకి వెళ్ళామండి. వాళ్ళు నామినల్గా పెంచేదానికి అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. కానీ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత పెంచేదానికి అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి. డిమాండ్స్ ఉన్నాయా ప్రభుత్వానికి మీరు చెప్పదలుచు? మెయిన్గా స్టార్టింగ్ నుంచి మేము రోడ్ మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే డిఎస్సి అని చెప్పేసి. అది పాసిబుల్ కాదు, ఎందుకంటే చాలా స్కూల్లో వేకెన్సీస్ అట్లే ఉన్నాయి. పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మళ్ళీ వాళ్ళకి కావాలి కదా న్యాయమైన ఫిల్ చేసేది, ఎగ్జామ్ కండక్ట్ చేసేది. ఓకే, అది జస్టిసే అనుకోవచ్చు. గవర్నమెంట్ ఆలోచన మంచిదా, జస్ట్ న్యాయపరంగా ఉండొచ్చు. అండ్ డిఎస్సి గ్రూప్ 1 1:100 స్టార్టింగ్లో చెప్పలేదు, 1:50 అని నోటిఫికేషన్లో ఉంది. ఇప్పుడు తీస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, విద్యార్థులకు ఎందుకు టైం వేస్ట్, ఓకే అది అనుకోవచ్చు. కానీ మధ్యలో గ్రూప్ 2 ఎవరైతే గ్రూప్ 2, 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళని మధ్యలో పెట్టుకొని ఇలా మేము బాగా నలిగిపోయామండి. మాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఏంటి వీళ్ళు గ్రూప్ 2, 3 గురించి మాట్లాడరు, దాని పోస్టుల పెంపు గురించి మాట్లాడరు, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి అంటే వీళ్ళు మాట్లాడరు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలా, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే పట్టించుకోలేదు. అందుకే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. సో ఇది పోస్ట్ పోన్ అయితే బాగా చేశారు కానీ పోస్ట్పోన్ అయింది. అదే మాదిరిగా పోస్టుల సంఖ్య పెంచితే మేము చాలా హ్యాపీగా ఉంటాం అండ్ మేము సపోర్ట్గా ఉంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సో విన్నారు కదా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఓయూ స్టూడెంట్స్ కావచ్చు ఇక్కడ అదేవిధంగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఏదైతే గ్రూప్ 2 ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరిగిందో అది కొంతవరకు మాకు న్యాయంగానే అనిపిస్తుంది. కాకపోతే పోస్టులు అనేది ఇంకా మరికొన్ని పెంచితే కనుక వీళ్ళు ఇంకా అందరూ కూడా బాగుపడతారు, జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అధికార పక్షంలోకి రావాలని ముఖ్యంగా నిరుద్యోగులు గట్టి పోరాటం చేశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెట్టు ఎక్కి కూర్చుంది. మరి మేము తిరగబడితే ఎలా ఉంటుంది అంతవరకు అయితే తెచ్చుకోరు అన్నట్టుగా అయితే ఇక్కడ స్టూడెంట్స్ భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఏదైతే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడం జరిగింది దీని మీద మీ స్పందన ఎట్లా ఉంది? మీకు సంతోషకరమైన ఇది? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడం అనేది సంతోషకరమే. కాకపోతే మా ఎజెండా, మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని అడిగినాం. మేము ఎప్పుడు పోస్ట్ పోన్ చేయని ఎప్పుడు అడగలేదు. పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయని అడిగినాం. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్లో ఇంతకుముందు ఏం చేశారు, మనకు హామీ ఇచ్చారు. గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 పెంచుతున్నారు. అదేవిధంగా మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయని మాకు ఫస్ట్ నుంచి ప్రతి విద్యార్థి అదే డిమాండ్తో అడిగినాం. ఈ రోజు అయితే వెబ్ నోట్ అయితే రాలేదు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. వెబ్ నోట్ వస్తేనే మేము నమ్ముతాము. ఇప్పటికైనా నమ్మకమైన విషయమే. ఆల్రెడీ మేము నిన్న నిరుద్యోగులతో సమావేశం చేశారు. ఎవరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ సార్ గారు, బలమూరి వెంకట్, మనవతర వీళ్ళు మీటింగ్ నిరుద్యోగులు చర్చలు జరిపారు. వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు. అది వెట్ న్యూస్లో వచ్చింది, సంతోషమే. కాకపోతే పోస్టులు ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే మా విద్యార్థులు అందరూ హ్యాపీ. ఉత్త పోస్ట్ పోన్ అనేది ఎవరు కోరుకోలే. పోస్ట్ పోన్ మాకు ఎందుకంటే పోస్ట్ పెంచి పోస్ట్ పోన్ చేస్తే మాకు హ్యాపీ. ఎందుకంటే మేము ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ప్రతి విద్యార్థి చెమటోడ్చి కొట్లాడి గెలిపించుకున్నందుకు దానికి ప్రతిఫలంగా పోస్టులు వేస్తే ప్రతిఫలం, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది విద్యార్థులకు. ఓన్లీ పోస్ట్ పోన్ అనేది బాధాకరమైన విషయం. పోస్టులు పెంచి చేస్తే చాలా సంతోషకరం. గవర్నమెంట్ ఇట్లా ధన్యవాదాలు. ఎట్లా ఉందండి మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో గ్రూప్ 2 పోస్టులు పోస్ట్ పోన్ చేశారు. కాకపోతే మీతో పాటు తోటి విద్యార్థులు ఏమంటున్నారంటే దీన్ని పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అదే కదా, ఇప్పుడు ఉన్న పోస్టులే జోన్ వైజ్గా అయితే పోస్టులు లేవు. 7 జోన్స్ ఉన్నాయి. జోన్ వైజ్గా 3-4 పోస్టులు ఉన్నాయి. 3-4-5 పోస్టులు కేటగిరీ వైజ్గా అయితే 3-4 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఎవరికి సరిపోతాయి? ఇప్పుడు 5,00,000 మంది, 5,50,000 మంది అప్లై చేసిన గ్రూప్ 2కి. సరే, గ్రూప్ 2 వాయిదా అనేది మేము సంతోషకరమే. ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇన్ని రోజులకైనా సరే ఇప్పటికి స్పందించారు కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కానీ, మానవతరాయ గారు కానీ, బల్మూరి వెంకట్ గారు కానీ, వీళ్ళకందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ధన్యవాదాలు. మేము సంతోషమైన వార్తే కానీ. మీ పేరండి? నా పేరు రాకేష్. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గ్రూప్ 2 పోస్టులు పోస్ట్ పోన్ అయితే చేశారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మీ స్పందన ఎలా ఉంది? గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిందని మేము అఫీషియల్గా అంటలేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ నుంచి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రాలేదు. న్యూస్ ఛానల్స్లో లాస్ట్ జూలై 5th నుంచి అనుకుంటా చాలా ట్రోల్స్, మెసేజెస్ వాళ్ళు స్క్రోలింగ్ చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది. సో మా అందరికీ నమ్మకం పోయింది. అఫీషియల్గా టీజీపీఎస్సీ నుంచి వెబ్ నోట్ వచ్చేదాకా మాకు ఇంకా నమ్మకం కలగట్లేదు. మేము ఇంకా భ్రమలో ఉన్నాం. మేము అడిగింది కూడా ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే గ్రూప్ 2, 3 చదివే వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కాబట్టి అందరు ఆస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 1 మెయిన్స్కి చదువుతున్నారు. సో ఈ 3 సిలబస్ ఏముంటాయి కాబట్టి ఆ 3 ఆల్రెడీ షెడ్యూల్ అయింది, నవంబర్లో ఉంది కాబట్టి దాన్ని డిసెంబర్లో పెడితే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత, డిఎస్సి అయిపోయిన తర్వాత గ్రూప్ 2, 3 ప్రశాంతంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి అయితే పోస్టులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు విల్లింగ్గా లేరు. అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని జోన్లో, మల్టీ జోన్లో గ్రూప్ 2లో సింగిల్ పోస్టులు, అసలు కొన్ని పోస్టులు లేవు. పోస్టులు ఇంక్రీజ్ అయితే మాకు చాలా పోస్టులు అందరికీ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి అయితే అట్లాంటిది ఏమి డెసిషన్ రాలేదు. ఓన్లీ పోస్ట్ పోన్ అంటున్నారు. అది కూడా నమ్మేలా లేదు. ఎందుకంటే వెబ్ నోట్ రాలేదు. వెబ్ నోట్ వచ్చేదాకా మేము వెయిట్ చేస్తాము. ఈరోజు నైట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేస్తాము. రాకపోతే దానికి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ మీద డిమాండ్ తీసుకొస్తాం చేయకపోతే. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోక్ పోషం. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేసింది. మరి మీతో పాటు కొంతమంది విద్యార్థులేమో
పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు దీని మీద? మీ స్పందన ఏంటి? అది పోస్ట్ పోన్ చేసిరు ఓకే, కానీ గ్రూప్స్ అనేది గ్రూప్ 2 అనేది 2000, గ్రూప్ 3 3000 పెంచాలి అనేది ఫస్ట్ నుంచి అడుగుతారు. దాదాపు ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది దీని మీద. ప్లస్ డిఎస్సి విద్యార్థులు ఇట్లా చాలా ధర్నాలు చేశారు. గ్రూప్ 2 నీకు మన అశోక్ నగర్ ఫ్లైఓవర్ కింద ధర్నా చేసినప్పుడు నేను ఇట్లా ఉన్నా. డిఎస్సి వాళ్ళకు వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజీలో తెల్లవారులు చేసినప్పుడు ఆ రోజు గిట్లా నేను ఉన్నా. మన బీసీ ఉద్యమానికి సెక్రటరీ ముట్టినప్పుడు నేను ఇట్లా వాళ్ళ ఎమ్మటి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే బీసీ నేను ఆల్ ఇండియా ఓబీసీ కన్వీనర్ కూడా పనిచేస్తున్నాను. అయితే ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము డిఎస్సిని వాళ్ళని డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు కదా, ఇందులో ఉన్న వాళ్ళకు గ్రూప్ 2 అవకాశం ఇస్తున్నామని ఒక చిన్న బెల్లం చక్కెర లాంటిది వేసిటనే అనుకుంటా తప్ప ఇది నిజంగా నిరుద్యోగులకు నిజంగా వాళ్ళకి సంతోషం అవుతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారని అనుకుంటలేను. మరి గ్రూప్ 2 డిఎస్సి వాళ్ళని నేను అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. అంటే నేను అందరి తరపున మాట్లాడతా, ప్రజా సమస్యలందరి గురించి మాట్లాడతా. డిఎస్సి వాళ్ళు సంతోషకరమే, కాకపోతే పోస్టులు పెంచాలన్నది డిమాండ్. పోస్టులు పెంచాలి, గ్రూప్ డిఎస్సికి ఇట్లా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని నేను ఇప్పటికీ అడుగుతున్నా. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. వాళ్ళు కోర్టుకు పోయారు, కోర్టులకు ఇట్లా వాళ్ళ ఇప్పుడు మామూలుగా న్యాయవాదులందరూ ఇది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అంటే ప్రజల అవసరం లేదని అనుకుంటున్నా. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తేడా కనపడతలేదు. అంటే ప్రజలు నిరుద్యోగులు విద్యార్థులు అవసరం లేరని అనుకుంటున్నా. మరి వచ్చే ఎలక్షన్లో వీళ్ళు చేసే ఓటు అనేది రేపు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క మనసుని ప్రతిబింబిస్తాయి కంపల్సరీ. ఇలా చేసిన వాళ్ళని ప్రభుత్వాలను అన్నింటినీ బొందబెట్టడం జరిగింది. 1943 నుంచి జరుగుతుంది ఉద్యమం అనేది తెలంగాణలో, కొత్తగా కాదు. కానీ ప్రజల కోసం ఆలోచిస్తే మేము విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఎక్కడ గద్దరు యొక్క జయంతి రోజు కూడా చెప్పాడు, నాకేం కాదు, నా 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి, నన్ను ఏం చేయలేరు, ప్రజలు ఉంది, నాకు ఏమైనా కానీ ప్రజలు మాకు నిరుద్యోగులు సపోర్ట్ ఇస్తారని ఆయన గర్వంగా చెప్పినప్పుడు నిజంగా మాకు అనుగుణంగా పనిచేస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఆ విధంగా అడుగులు వేస్తలేరు. మరి రాహుల్ గాంధీ ఏమో మేము రాజ్యాంగాన్ని కాపాడుతామంటుండు, మరి రేవంత్ రెడ్డి ఏమో దానికి విభిన్నంగా పరిపాలన చేస్తుండు. కాబట్టి రెండు నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని, ప్రజలకు ఇది న్యాయం కాదని, ప్రజలకు చేయడం ఏ విధంగా చేయడం అన్యాయం అవుతుందని మరీ నియంతలాగా పోవడం మంచిగా ఉండదు. ఆయన ఏమంటాడు, నేను ప్రకృతి పూజిస్తా అంటాడు. మరి ప్రకృతి పూజించేటప్పుడు ప్రకృతికి అనుగుణంగా భూమి మీద నిలబడి మాట్లాడాలి. మరి ఆయనేమో ఇక నాకు 20-30 ఎమ్మెల్యేలు వస్తారు, ఎక్కువ మెజార్టీ ఉంది, నేనేం చేసిన నడుస్తుంది, మళ్ళీ నేను వచ్చే ఎలక్షన్లో ఒక 90 ఎమ్మెల్యేలు ఉంటారు, అందులో 60 గెలుస్తాను, నేను మళ్ళీ వస్తానే ధైర్యంతో చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే కావాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూడొచ్చు, 151 గెలిచినా ఆయన 11 సీట్లకు పరిమితమైండు. ఇప్పుడు నువ్వు 66 సీట్లు 6 సీట్లు 5 వస్తాయా రావు అనేది ప్రజలు చేస్తారని అనుకుంటే, తలుచుకుంటే ప్రజలు ఏదైనా అంటే గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు అనుకుంటారు. కానీ వాళ్ళు కంపల్సరీ ప్రజలు ప్రతి మూమెంట్ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు అంటే ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, ఇప్పుడు నయీం భూముల స్కామ్ల గురించి మర్చిపోయారు, కొన్ని విషయాలు మర్చిపోయారు అనుకుంటారు. కానీ ఉన్నది ప్రజలలో మర్చిపోరు. వృద్ధి చేయడానికి నాలాంటి ఉద్యమకారులు, ప్రజలు, మీలాంటి మీడియా ఇట్లా పనిచేస్తుందని గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం ఒకటి సంతోషమే, కొంచెం వరకే. కానీ పోస్ట్ పోన్ చేసి వాటికి అంటే ఇంకా పోస్టులు యాడ్ చేస్తే ప్రజలు సంతోషపడతారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు 1 ఇయర్ లోపల, ఇప్పటికి 8 నెలలు దాటింది. మరి దానికి మీరు ఏ విధమైన అడుగులు వేస్తున్నారని అనుకోవట్లేదు. ఇప్పుడు మరి మొన్న రెసిడెన్షియల్ ఎగ్జామ్స్ అదే ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ వాళ్ళకు ఇచ్చారు మేము జాబులు, వాళ్ళకి ఇంతవరకు నియామక పత్రాలు ఇచ్చారు. కానీ వాళ్ళు మరి పోస్టులలో ఎక్కడ నియామకాలు చేస్తున్నట్టు అయితే లేదు. వాళ్ళు గిట్లా వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే, నిరుద్యోగులు అందరూ కలిసి మాట్లాడితే బాగుంటుందని, అంటే ఒక్కరో ఇద్దరు కాదు, అన్ని సమస్యల మీద రావాలి. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు ఏమనుకుంటారంటే డిఎస్సీల గురించి మాకెందుకు అనుకుంటారు, అది తప్పు. ఇప్పుడు బాబాసాహెబ్ అట్లా కష్టపడి పనిచేసి ఉంటే, మీకోసం అందరి కోసం పనిచేసిండు, అట్లా స్వార్థపూరితంగా చేస్తుంటే సమాజం ఎప్పుడైనా ఒక సైడ్ పోతుందని, అందరి కోసం ఆలోచించాలని, అందరికీ మేలు జరిగే విధంగా మాట్లాడితే అంత యూనిటీ ఉండాలని ప్రజల్లో, అప్పుడే ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఇప్పుడు సేవకులు కానీ దిగి వస్తారని, ప్రజల కోసం ఎప్పుడైనా మనం కొట్లాడితేనే పాలకులు భయపడతారు, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే బాగుంటుందని. ఆ విధంగా ఆలోచించాలని ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా టైం ఇచ్చారు కాబట్టి పోస్టులు పెంచాలనేది నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్న. ప్రజలు లేదా నిరుద్యోగులు అందరూ కోరుకుంటారు, తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. ఎందుకంటే
ఆ పోస్టులు పెంచిన దాంట్లో కొంతమంది మా పిల్లలకి ఇట్లా రావచ్చు అనే సంతోషంలో ఆనందంలో ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిశీలించాలని, ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే మరి రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండని అంటుండు. మరి కావాలంటే ఎట్లా ప్రజలు తెలంగాణ ఓట్లు అవసరం లేదా? అది ఇట్లా అడుగుతున్నాం. ఇప్పుడు 3 రాష్ట్రాలలో ఉన్నది మీ ప్రభుత్వం. ఇక్కడ చేస్తుంటేనే కదా రాష్ట్ర దేశం మొత్తం చూసి మరి కాంగ్రెస్కు మరి అనుకూలంగా ఓట్లు వేస్తేనే కదా మీకు అన్ని రాష్ట్రాలలో మీ ప్రభుత్వం వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేయాలని, ప్లస్ ఈ యొక్క రైతుల గురించి ఇట్లా ఇప్పుడు వాళ్ళకు రుణమాఫీ చేసిర్రు, అందులో ఇట్లా కొన్ని ప్రతిబంధాలు పెట్టిర్రు. నిజంగా ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో కొంతమంది కొన్ని సర్పంచులు కానీ ఎంఆర్ఓలు కానీ కొంత కావాలని కక్షపూతంగా కొంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఇయ్యరు. మరి వాళ్ళ గురించి ఆలోచించి కొంతమంది కక్షపూరితంగా రాదు. మరి దానికి ఏమంటాం? అక్కడ రాజకీయాలు ఉంటాయి కదా, వీరు వేరే పార్టీ అని వాళ్ళకి ఇయ్యరు. ఆ విధంగా కాకుండా నిజంగా ఎవరైతే ఎకనామికల్లో వీక్ ఉంటారో బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ ఓసీలలో కానీ వాళ్ళని ఇట్లా తీసుకొని వాళ్ళని సర్వే చేయించి, కాకపోతే నువ్వు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఒక రోజులో సర్వే చేశారు. అలాంటి సర్వే చేయించి నిజంగా ఎవరైతే ఎకనామికల్ వీక్ ఉన్నారో తక్కువ ఒక 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వ్యవసాయదారులకు నిజంగా న్యాయం చేస్తే బాగుంటుందని వ్యవసాయదారుల తరపున ఇట్లా రైతన్న తరపున నేను మాట్లాడుతున్నా. ఆ విధంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి లేని వాళ్ళే కౌలు రైతులుగా ఉంటారు. వాళ్ళకి ఇట్లా న్యాయం చేయాలని, కౌలు రైతులకి ఇట్లా రైతు ఏ విధంగా సాయం చేస్తూ అంటారో అది కూడా సాయం చేయాలని, ప్రజలందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు నరేష్ అండి. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద కొద్ది వరకు మాకు ఆనందము అనేది అనిపిస్తూ ఉన్నా, మరి కొద్ది వరకు ఎక్కడో కొద్దిగా వెళ్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వంతో చెప్పింది ఏంటంటే, మెయిన్గా మా ఎజెండా ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ అనేటువంటివి డిసెంబర్లో నిర్వహించాలనేటువంటి ఒక పూర్తి వాస్తవమైన నిజాన్ని తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి ఒక వార్త ఏదైతే వస్తూ ఉందో, సో దాని పట్ల మేము సంతోషంగా ఉన్నాం. సో ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, పోస్టులు పెంపు పైనటువంటిది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదనడానికి విచారమైనటువంటి కొద్దిగా అనిపిస్తూ ఉంది. సో దానిపైన కూడా ప్రభుత్వం అనేటువంటిది కొద్దిగా స్పందించి నిర్ణయం తీసుకుంటే పెంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క వాస్తవం యొక్క అభిప్రాయం. ఎందుకంటే గత 8 years నుంచి కూడా తెలంగాణలో గ్రూప్ 2 అనేటువంటి నోటిఫికేషన్ లేదు. రాక 8 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి, సో దాంట్లో కొన్ని పోస్టులు ఇంక్రీజ్ చేసి మేము ఏదైతే అన్నామో గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 వరకు అని చెప్పేసి బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు మేము కాంగ్రెస్ పెద్దలతో కూర్చొని మేము ఒక వినతి పత్రం ఇచ్చేసి మేము ఒక గ్యారంటీ తీసుకోవడం జరిగింది. ఆనాడు ఇదే సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు కూడా రావడం మాకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో మేము కూడా మొన్నటి వరకు కూడా మేము ప్రభుత్వాన్ని అదే కోరినాము. సో వాళ్ళు వాయిదా వేయడంలో మాకు సంతోషం అయితే ఉన్నది. పోస్టుల పెంపు పైన కూడా ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తే బెటర్ అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇందులో మెయిన్గా గ్రూప్ 2 అనేటువంటిది తెలంగాణలో మెయిన్గా ఒక సివిల్ సర్వెంట్ లాగా భావిస్తూ ఉంటారు చాలా వరకు, సెకండ్ గ్రేడ్ సివిల్ సర్వెంట్ లాగా. సో కాబట్టి పోస్టులు అనేటివి పెంచితే పోస్టులు అనేది పెంచితే చాలా వరకు అభ్యర్థులకు అనేటువంటిది ఒక బెస్ట్ ఒపీనియన్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ మంది రాయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, తీసుకుంటే కూడా బాగుంటుందని, తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాము. దీనిపైన కూడా కొద్దిగా పరిశీలన చేయాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.